ఆయన ముఖాన్ని ఒకసారి చూద్దామా? దేవానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, ఈ లోకం మమ్మల్ని మాయ చేసిన, ఈ లోకం మమ్మల్ని పనికిరాని వారిగా నిలబెట్టిన, ఈ లోకం మమ్మల్ని ఎందుకు పనికిరాని మనుషులుగా పాపంలో పొరలాడిన పందుల్లా మేము ఉన్నప్పటికీ కూడా నాయన దేవా, మీరు మమ్మల్ని కాచి మీ రక్తము చేత కడిగి, ఎలా అయితే పరిశుద్ధత నువ్వు ఎలా అయితే కలిగి ఉన్నావో అలాంటి పరిశుద్ధత మాకు నేర్పించావయ్యా. నీకు స్తుతులు, స్తోత్రాలు అని చెప్దామా? ఎవరు మౌనంగా ఉండొద్దండి, నోరు తెరవండి. అందరూ కూడా నోరు తెరచి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నా నేడు నిరంతరం మారని దేవా, నా నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఒకసారి మనం ఆ వర్డ్స్ ఒకసారి పలుకుదామా? ఆయనలోనే ఆనందం, ఆయనలోనే జీవం కదా. ఈ లోకమంతా వెతికినా కూడా ఎక్కడ కూడా ఏముండదంట, మనకి సంతోషం ఉండదు. ఈ లోకమంతా వెతికినా ఎక్కడ ఆనందం లేదయ్యా. అవును కదా, మనకి ఆనందం ఆయనలోనే, సంతోషం, సమాధానం మనకి యేసయ్యలో మాత్రమే దొరుకుతాయి. ఆయన సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగుతుంది. మన హృదయం పొంగి పొర్లింప చేసే దేవుడు ఆయన. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం.
సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదే అయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. అవునయ్యా, ఈ లోకమంతా వెతికినా నాకు ఎక్కడ ఆనందం దొరకలేదయ్యా. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపితే దేవా, మా హృదయాలు పొంగి పొర్లిపోతున్నాయ్యా. నీకు వందనాలు. నీ ప్రేమతో నింపి, నీ శక్తితో నింపి, నీ శాంతి సమాధానాలు మాకు కలుగజేసావయ్యా. నీకు వందనాలు దేవా, నీకు స్తుతులు. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. అందరం నోరు తెరుద్దామా ఒక్కసారి. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం అని చెప్దామా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా మరి ఒకసారి. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా
నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా, అవునయ్యా, ఈ లోకమంతా నేను వెతికినా ఎక్కడ నీ వంటి ప్రేమ నాకు దొరకదయ్యా. దేవా, మనుషుల ప్రేమ శాశ్వతమయ్యా, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ సన్నిధి మాకు శాశ్వతమైనది తండ్రి. మా హృదయం పొంగిపోయే పరిస్థితి నీ సన్నిధిలోనే ఉన్నదయ్యా. మా స్థితిగతులను మార్చే నీ సన్నిధి ఎడల మాకు ఆసక్తి కలిగించండి. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, అవునయ్యా. నిన్న నేడు నిరంతరం మారని దేవా, అవునయ్యా. నువ్వు మారని దేవుడు, నీ ప్రేమ మారదయ్యా, నీ కృప మారదయ్యా, నీ త్యాగం మారదయ్యా. దేవా, నీ శాంతిని మా పైన కృమ్మరించారు, నీకు వందనాలు. అందరూ మీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకుంటారా? ఆయన ఈ లోకంలో ఈ పాపంలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని హత్తుకొని ఆయన రక్షణను మనకిచ్చి ఆయన రక్తంతో మనల్ని కడుక్కున్నాడు కదా. తప్పిపోయిన కుమారుని వలె నువ్వు ఉన్నప్పుడు ఆయన చేతులు చాచి నిన్ను తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. చిన్న ప్రార్థన చేసుకుందామని అందరూ అలానే కళ్ళు మూసుకొని తలలు వంచి
దేవా, ఈ లోకమంతా వెతికినా నీ ప్రేమ మాకు ఎక్కడ దొరకలేదయ్యా. నీ వద్దనే మాకు నా తండ్రి నిత్య జీవం ఉన్నదయ్యా. నీ ప్రేమ మాకు ఎక్కడ దొరకట్లేదు నాయన. దేవా, మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ ప్రేమను కాదని మేము వెళ్ళిపోయినప్పుడు, ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు తనకు కావాల్సింది తీసుకొని వెళ్ళి మొత్తం పోగొట్టుకున్నాడయ్యా. సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ యొక్క కంపుతో, ఆ యొక్క కుళ్ళుతో తిరిగి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే తండ్రి చేతులు చాచి హత్తుకున్నాడో, అటువంటి ప్రేమ మాకు నీ దగ్గర ఉన్నదయ్యా. నీకు వందనాలు. నువ్వు పాపంలో ఉన్నప్పుడు, పాపంలో నశించిపోతున్నప్పుడు, పాపం అనే కంపును, ఆ యొక్క కుళ్ళును నీ పైన నువ్వు పూసుకున్నప్పుడు ఆయన రక్షణ నీకు ఇచ్చాడు. ఆయన హత్తుకోవడానికి నిన్ను సిద్ధంగా ఆయన ఉన్నాడు. ఒక్కసారి తిరిగి వస్తావా? నువ్వు అనుకోవచ్చు ఏదో పెద్ద వ్యభిచారం చేస్తేనే, లేదంటే ఎవరినైనా చంపేస్తేనే పొడి చేసి అదే పాపం అనుకుంటున్నావా? లేదు లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావు. చిన్ని నోటి మాట కూడా పాపమే. అక్కడ మాటలు ఇక్కడ, లేదంటే ఎవరినైనా దూషిస్తున్నావా, ఎవరినైనా ద్వేషిస్తున్నావా, ఎవరినైనా అసహించుకుంటున్నావా, అది కూడా పాపం. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు అలా ప్రేమించగలిగే స్థితిలో ఉన్నావా? మనం దేవుని సన్నిధిలో ఉన్నామండి. ఒక్కసారి నీ హృదయాన్ని, ఈ లోకంలో ఉన్న అనేకమైన మాలిన్యాలను, అనేకమైన పాపాలను మనం కూడబెట్టుకుంటూ ఉంటాం. ఈ యొక్క ధనమును ఆశిస్తూ, లేదంటే ఈ లోక ఆచారాలను వెంటపడుతూ దాని వెనకాలే పరిగెడుతూ ఉంటాం మనం అనేక సార్లు. కానీ ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకమంతా వెతికినా, అవునయ్యా, నాకు ఎక్కడ నీ వంటి ప్రేమ దొరకలేదయ్యా. ఆయన త్యాగము, ఆయన ప్రేమ ఒక త్యాగం అండి. హిజ్ లవ్ ఈజ్ ఈక్వల్ టు ఆయన చనిపోయిన త్యాగం. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? సిలువకు ఏది సాటి రాదు. ఆయన ప్రతి రక్తపు బిందువును నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో ఆయన కార్చాడు. ఆయన సిలువ పైన వేలాడాడు కదా. ఒక్కసారి నోరు తెరిచి, దేవా, ఈ లోక మాలిన్యమును నా యొద్ద నుండి తీసివే తండ్రి, నన్ను కడగయ్యా. మరి ఒకసారి పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా, లేదయ్యా ఇక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా, లేదయ్యా ఇక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా, లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నోరు తెరిచి చెప్దామా? నీలో
నిన్న నేడు నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. అవునయ్యా, ఈ లోకమంతా వెతికిన నాకు ఎక్కడ కూడా నీ ప్రేమ దొరకలేదయా, ఆనందం ఎక్కడ కూడా దొరకలేదయా. ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎంత ధనం ఉన్నా, ఎంత మంది మనుషులు నా చుట్టూ ఉన్నా, దేవా నాకు ఆనందం దొరకలేదయా. కానీ కేవలం నీ సన్నిధిలో నేనుంటే, చెప్దామా, నీ సన్నిధిలో నేనుంటేనయ్యా తెలుసుకున్నాను. ఎన్ని ఉన్నా నీకేది సరికాదయ్యా, ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా, లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ప్రార్థన చేసుకుందామండి అందరాలని కళ్ళు మూసుకొని. అవునయ్యా, నీలోనే ఆనందం ఉందని చెప్దామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వేలాది కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, నీలోనే ఆనందం ఉందయ్యా. దేవా, నీలోనే సమాధానం ఉందయ్యా, నీలోనే సంతోషం ఉందయ్యా, నీలోనే జీవం ఉందయ్యా. యేసయ్యా, నాకు ఆ జీవం కావాలయ్యా, నీ జీవం నాకు కావాలయ్యా. తండ్రి, నీకు వందనాలయ్యా. మేమందరము కూడా దేవ నీలో ఉన్న ఆనందమును వెతుకుటకు, నీలో ఉన్న శాంతి సమాధానములను వెతుకుటకు, నీ జీవం పొందుటకు దేవా మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి. దేవా, నీవే మాకు జీవం నింపండి అయ్యా. ఆత్మను, మా ఆత్మ చచ్చిపోయిన స్థితిలో ఉన్న మమ్మల్ని దేవా, మమ్మల్ని అందరినీ మీరు ఎత్తి పట్టుకునండి అయ్యా. మీరే మీ చేతులతో మీరు ఎక్కల చాటున భద్రపరుస్తున్నారు. నీకు వందనాలు తండ్రి. దేవ, ఈ లోకంలో ఎక్కడ దొరకని ప్రేమ, ఎక్కడా లేని త్యాగము నీవు మా కొరకు చేసావయ్యా. యేసయ్యా, నీకు స్తుతులు. పరిశుద్ధాత్మదేవా, ఈ లోకములో ఉన్న మాయలో మేము పడిపోకుండా, ఈ లోకం అనేక విధాలుగా మమ్మల్ని లాగడానికి ఒక అయస్కాంతంలాగా మమ్మల్ని ప్రయత్నిస్తుందయ్యా. కానీ మేము పడిపోకుండా, పాపంలో మేము మునిగిపోకుండా మీరు కాపాడమని కోరుకుంటూ దేవా, నీ వాక్యం వినడానికి మేము సిద్ధపరచుంటాం. మా హృదయాల్ని సిద్ధపరచండి అయ్యా. ఈ ఆరాధన మీ పాదాల చెంత పెట్టుకుంటూ దేవా, తప్పిపోయిన కుమారుని వల్లే తిరిగి మేము నీ దగ్గరికి వస్తున్నామయ్యా. దేవా, మా అందరినీ కూడా మీరు హత్తుకోనండి తండ్రి. స్వామి, నీకు వందనాలు. పరిశుద్ధుడ, ఈ చిన్ని ఆరాధన మీ పాత్సనే చేర్చుకుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. లేచి నిలబడి ధ్యాన కీర్తన చదువుకుందామండి. కీర్తనలు 13వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగం చదువుకుందాం. ప్రియులు సత్యానందం గారు వచ్చి నడిపించారు. తిరిగి దేవునికి మహిమ కలుగును గాక. దాసులు వందనండి, సహోదరి సహోదరులు వందనం. 13వ కీర్తన ధ్యానించుకుందామండి. యెహోవా, ఎన్నాళ్ళు వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడువై ఉందువు? యెహోవా, నా దేవా, నా మీద దృష్టుంచి నాకు ఉత్తరమిమ్ము.
నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు పరు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవుడి వాక్యం దీవించును. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రులైన వారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా పితృదినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. పితృదినోత్సవం సందర్భంగా చాలామంది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది వారి అనుభవాలు తెలియజేస్తూ ఉన్నారు తండ్రులుగా. మరి కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉన్న తండ్రులను ఎత్తి చూపిస్తూ కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. తండ్రిగా ఉండటం అనేది ఒక గొప్ప భాగ్యం. నేను 1992 సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున తండ్రిని అయ్యాను. నేను తండ్రినైన 3 దినాలకి నా కూతురిని చూశాను. నేను తండ్రినైన ఆ క్షణంలోని ఆ ఆనందం నాకు తెలియదు. ఇప్పటిలాగా అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఈ వీడియో కాలింగ్ అట్లాంటివి ఏమీ లేవు. నేను మా చిన్నబావ గారిని ఆసుపత్రికి తీసుకెళ్ళాను, మెడ్రాసు. అందువల్ల మెడ్రాసులో ఉంటుండగా అమ్మగారికి పురుడు వచ్చింది. నా పెద్ద కుమార్తె మీ చిన్న పాస్టమ్మ గారు అప్పుడు పుట్టారు. అయితే నేను తండ్రిని అవుతున్నానన్న సంతోషంలో నేనేం చేశానంటే క్రోషెట్ అని లేసు లాంటిది ఒకటి అలవాటు చేసుకుని నేర్చుకుని అక్కడ చంటి బిడ్డను పడుకోబెట్టడానికి సరిపడా ఉండే ఒక టవల్ అంతా ఒక టవల్ లాంటిది అల్లాను. చక్కని 2 కలర్స్, లైట్ ఎల్లో, గ్రీన్ కలర్తో అల్లాను. పింక్ అండ్ గ్రీనా, మొత్తానికి పింక్ అండ్ గ్రీన్ లైట్ కలర్స్. దాంతో అల్లి అది పట్టుకుని వచ్చాను నేను 3 రోజులకో 4 రోజులకో. వచ్చిన తర్వాత నా కూతురుని చూసిన తర్వాత తండ్రిగా నా హృదయంలో కలిగిన ఆనందం ఈ రోజుకి ఇంకా కూడా గుర్తే. సో బికమింగ్ ఎ ఫాదర్, ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. తండ్రిని అయ్యాననే భావం వేరుగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి దేవుని కృప చేత ఆ భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకో 3 సార్లు తండ్రిని అయ్యాను. 4 పిల్లలకి తండ్రిని అయ్యాను. అది దేవుని కృప. దేవుడు ఇచ్చిన భాగ్యంగానే నేను భావిస్తాను దాన్ని. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అనేక మంది తండ్రులు. ప్రపంచమంతటికి మొదటి తండ్రి ఎవరండి? ప్రపంచానికే తండ్రి, ప్రపంచం అంతటికి. అతనిలో నుంచి అందరూ వచ్చారు. ఎవరు చెప్పండి? ఆదాము. అతనిలో నుంచి అందరూ వచ్చారు. ఆదాము తర్వాత చాలామంది తండ్రులను మనం చూస్తాం. అయితే ఈ మధ్యాహ్నం లేక ఉదయకాలం కొంతమంది తండ్రుల జీవితాల్లో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు
మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను. చూడండి, దేవుని వాక్యం ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆదికాండం 6:8. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవునితో కూడా నడిచిన వాడు. 7:5 చదవండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు చేశాడు. నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపెతు అనబడే 3 కొడుకులు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నోవహు. బైబిల్లో మనం చూస్తే హెబ్రీ 11:7 మనం చూస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నోవహు. నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు. 17:7 చదవండి. 11:7. విశ్వాసమును బట్టి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చాలమ్మా. నోవహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, విశ్వాసము కలిగిన వాడు, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు. అలాంటి నోవహు దేవుడు చెప్పినట్టుగా చేసినట్టు మనం చదువుకున్నాం 7వ అధ్యాయంలో. 7వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్పింది చేశాడు. యావత్తు దేవుడు చెప్పిన సమస్తమును చేశాడు, చెప్పింది చెప్పినట్టుగా. ఎంత మంచి తండ్రి అండి! దేవుని మాట వినే తండ్రి, దేవుని యందు భయభక్తులు కలిగిన తండ్రి, విశ్వాసము కలిగిన తండ్రి, నిందారహితుడైన తండ్రి, నీతి కలిగిన తండ్రి, దేవునితో నడిచిన తండ్రి, దేవుని యొక్క కృప పొందిన తండ్రి. ఇలాంటి నోవహు ఏం చేశాడని మనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో తన కుటుంబమును, తన కుటుంబ రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడంట. కుటుంబాన్ని రక్షించుకుంటానికి నోవహు చాలా ప్రయాసపడ్డాడు. తండ్రులారా, కుటుంబ రక్షణ చాలా ప్రాముఖ్యం. కుటుంబాన్ని రక్షించుకుంటానికి తండ్రులైన వారు ప్రయాసపడాలి. తన సొంత చేతులతో దేవుడు చెప్పిన లెక్కల్లో నోవహు ఓడను సిద్ధపరిచాడు. ఎంత కష్టపడి ఉంటాడు అంత పెద్ద వయసులో. నోవహుకు 3 కొడుకులు, షేము, హాము, యాపెతు అని 3 కుమారులు. ఆ 3 కుమారులను రక్షించుట కొరకు, తన భార్యను కోడళ్లను రక్షించుట కొరకు, తనను తాను రక్షించుకొనుట కొరకు దేవుడు చెప్పినట్టుగా ఓడని సిద్ధం చేశాడు. ఈ రోజులో తండ్రులకు భారం లేదు, బాధ్యత లేదు, పట్టింపు లేదు, పట్టుదల లేదు. తండ్రులైన మనము మన బిడ్డల రక్షణ కొరకు బాధ్యతను తీసుకొని, భారము తీసుకొని, పట్టుదల కలిగి కష్టమైన ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం, ప్రయాసపడవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి తండ్రులారా, నోవహు వలె కుటుంబాన్ని రక్షించుకుంటానికి ఏం చేయాలండి? ప్రయాసపడాలి. నోవహు వలె కుటుంబ రక్షణ కొరకు భారము కలిగి
ప్రయాసపడి పట్టుదల కలిగి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవాలి. ఎంతోమంది పిల్లలు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దుర్మార్గులుగా, అక్రమకారులుగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల చూస్తూ ఉంటాం. చాలా సంవత్సరాల క్రితం ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు. మన చర్చిగా వస్తూ ఉండేవాడు. వీరనారాయణ సెంటర్ దగ్గర, అంటే వెంకటకృష్ణ సెంటర్ దగ్గర నిలబడి ఉన్నాడు అతను. నేను వీరభద్రపురం వెళ్తున్నాను. వీరభద్రపురం వెళ్తుంటే ఆ తండ్రి నేను పలకరించాడు. వందనాలండి ఆయన వందనాలని నిలబడ్డాను. ఈలోగా వాళ్ళ కొడుకు వచ్చాడు. నేను ఇది ఎప్పటిదంటే ఒక 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెబుతా ఉన్నాను. కొడుకు వస్తే ఆ రోజుల్లోనే జేబులో 100 రూపాయలు తీసాడు. 100 రూపాయలు తీసి ఆ కొడుకు చేతికిచ్చి ఏం చేయమన్నాడు తెలుసా? వెంకటకృష్ణ సినిమా హాల్లో సినిమా చూసి చక్కగా రారా ఇంటికి, నా ఎదురుగుండా, జస్ట్ బిఫోర్ మై ఐస్ అండ్ మై ఇయర్స్, నా కళ్ళు నా చెవులు, కళ్ళు చూస్తుంటుండగా చెవులు వింటుండగా ఆ తండ్రి చెప్పిన మాట ఇప్పుడు వింటా ఉన్నా. నా కుర్రాడు కూర్చి అతడు పూర్తిగా దేవునికి దూరం అయిపోయాడని. ఎక్కడో చాలా దూర ప్రాంతంలో ఉన్నాడు, పూర్తిగా దేవునికి దూరం అయిపోయాడని. ఎందుకు దూరం అయిపోతారు పిల్లలు? తండ్రులైన వారు బాధ్యత తీసుకొనకపోతే, తండ్రులైన వారు జాగ్రత్తలు తీసుకొనకపోతే. అదే తండ్రి అదే కుమారునికి మరొక సందర్భంలో ప్రార్థన చేయడానికి నన్ను రమ్మన్నాడు. 10th క్లాస్ పరీక్షలు రాయడానికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఆ తండ్రి అంటున్నాడు, అరే ఒరే అన్నీ జాగ్రత్త పడ్డావా అన్నాడా? అదేలా జాగ్రత్తగా పెట్టుకున్నావా దొరకకుండా అని అడుగుతున్నాడు. ఏంటి అన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నావా దొరకకుండా అని అడిగాడు. అదే తండ్రి. ఏంటవి? స్లిప్పులు జాగ్రత్తగా పెట్టుకోవాలని ఎవరు చెప్తున్నారు? తండ్రి చెబుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన తండ్రి బిడ్డలను ఆ రీతిగా అక్రమమైన మార్గంలో పెంచరు. భయభక్తులలో జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ఆ రీతిగా పెంచాలి. నాకు చాలా ఆశ్చర్యమైనది 2 సందర్భాలు. కాబట్టి నోవహు వలె కుటుంబమును రక్షించుకునే తండ్రిగా ఉండాలి. కుటుంబం కొరకు, బిడ్డల కొరకు బాధ్యత తీసుకుని భారము కలిగి, పట్టుదల కలిగి ప్రార్థన చేసే తండ్రులుగా ఉండాలి. బైబిల్లో మరొక తండ్రి ఉన్నాడు, చూడండి. యాకోబు 2:23 చదవండి. యాకోబు 2:23. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హెబ్రీ 11:8 కూడా చదవండి. హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును, ఇటువైపు కూర్చోమా, అబ్రహాము పిలువబడినప్పుడు చాలండి. ఇదంతా మనం చూస్తే అబ్రహామును గురించి మనం చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 22వ అధ్యాయం చదివితే, ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు మోరియా కొండ మీద అర్పించమన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవునికి ఇచ్చేశాడు, అర్పించేశాడు. అబ్రహాముకు ఒకే ఒక్క కొడుకు,
ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును దేవునికి అర్పణగా ఇచ్చాడు. పిల్లరా, ఒకసారి ఆలోచన చేద్దాం మనం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎంత విశ్వాసం అంటే, నేను దేవునికి ఇచ్చేస్తే దేవుడు తిరిగి నాకు ఇస్తాడనే నమ్మిక తప్పక అతను కలిగి ఉన్నాడని నేను అనుకుంటాను. నేను దేవునికి ఇచ్చాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం విషయంలోనే చెబుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో అంటా ఉన్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. అబ్రహాము దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుని విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు. అబ్రహాము దేవునికి తన కుమారుని అర్పణగా ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మనం ఏమిస్తున్నాం తండ్రులుగా దేవునికి? మన బిడ్డలను దేవునికి సమర్పించగలమా? ఇవ్వగలమా? దేవునికి బిడ్డలను సమర్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నేను దేవునికి ప్రార్థన చేస్తాను ఎప్పుడు కూడా, నా బిడ్డలు దేవుని పరిచర్యలో ఉండాలని. ముఖ్యంగా నా చిన్న కుమారుని గురించి ప్రార్థన చేస్తాను, మార్టిన్ బాబు దేవుని సేవలోకి రావాలని. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. పెద్ద కుమార్తెను దేవుడు తీసుకొచ్చాడు. అలాగే మిగిలిన బిడ్డలు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుని పనిలో సహకారులుగా ఉండాలి. మా తల్లిదండ్రులు నేను పుట్టకముందే కుమారుని నేను మీకు ఇస్తున్నానని దేవుడు స్వరమెత్తి వారితో మాట్లాడినప్పుడు, జ్యేష్ఠుడిగా నేను పుట్టుటాన్ని బట్టి మా అమ్మగారు నేను గర్భస్థ శిశువుగా ఉంటుండగానే నా తండ్రి గారు, పెద్దయ్య గారు, పెద్దమ్మగారు దేవునికి సమర్పించారు. నన్ను దేవుని సేవకు సమర్పించేశారు. ఇంకా నా గురించి ఏమీ ఆలోచించలేదు, ఏమీ ఆశించలేదు, దేవునికి ఇచ్చేశారు అంతే. దేవుడు వాళ్ళకి ఏమైనా తక్కువ చేశాడా? ఇంకో 3 కొడుకులను ఇచ్చాడు. లేక 3 కుమార్తెల తర్వాత నేను పుడితే, పుట్టినవాడిని నన్ను దేవునికి గర్భంలో ఉంటుండగానే సమర్పించేశారు. కొడుకుగా పుట్టిన తర్వాత కూడా సమర్పించేశారు, దేవునికి ఇచ్చేశారు. దేవునికి ఇచ్చేసిన తర్వాత నా గురించి ఇంకేం ఆశించలేదు, ఆలోచించలేదు. అయితే దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఇంకో 3 కొడుకులను ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే, కాలానుగుణ్యంగా వారు పెరిగి పెద్దవారైన తర్వాత, మా అమ్మగారు వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, తమ్ముడోళ్ళు బాగా చదువుకున్నా కానీ దేవుని పరిచర్య కొరకు వాళ్ళు ఆసక్తి కలిగి ఉండటం చూచి, దేవుని పిలుపును వారు పొందుకున్నారనే విషయాన్ని నా తల్లిదండ్రులు గమనించి వారిని కూడా దేవుని పరిచర్యకి ఇవ్వటానికి ఏమాత్రం వెనకాడలేదు. ఇక మా కుమారుల దగ్గర మేమేమైనా కావాలి అని వాళ్ళు ఆశించలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలని ఆశించలేదు. అవసరమైతే ఎదురు పెట్టుబడి పెట్టారంతే కుమారులకి. నాకైతే ఈ స్థలాన్ని కొనిచ్చారు. యోవాబు గారికి అయితే హైదరాబాదులో ఒక స్థలాన్ని, మందిరాన్ని ఏర్పాటు చేశారు. జానెప్సన్న గారికి అయితే ఆయనకి తగింది ఆయనకి ఏర్పాటు చేశారు. లెచ్చరి గారికి ఆయనకి తగింది ఆయనకి ఏర్పాటు చేశారు. కొడుకుల దగ్గర పొందుకోవటం కాదు, కొడుకులకి ఇవ్వటం. ఎందుకంటే దేవునికి ఇవ్వటాన్ని బట్టి అబ్రహాము తన కుమారుని దేవునికి ఇచ్చేశాడు. దేవుడు ఇన్ రిటర్న్ అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు? తన కుమారుని ఇచ్చేశాడు. మరలా కుమారుని ఇచ్చేశాడు. దేవుడు తన కుమారుని తిరిగి పొందుకోగలిగాడు. మనం చూస్తాం ఆదికాండం 22:10-12 వచనాల్లో మనం చూస్తాం, 16 వచనంలో మనం చూస్తాం. పరలోకము నుండి అబ్రహామా అతనిని పిలిచెను. చిత్తము ప్రభువా, నేను ఆ చిన్నవాని మీద చేయబోయేదు. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు. చాలండి.
నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు. ఒక్కగానొక్క కొడుకుని బలి ఇమ్మంటే ఎవరైనా ఇస్తారండి? మామూలుగా వదిలేయమంటే ఎక్కడికైనా తీసుకెళ్ళి వదిలేస్తాం తేలిక, కానీ కత్తిపెట్టి నరికేయమంటే అది ఎంత భయంకరమైన విషయం అండి. దేవుడు ఎంతగా పరీక్షించాడు అబ్రహామును చూడండి. దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాం ఏమయ్యాడండి? నెగ్గాడు. కాబట్టి ఒక మంచి తండ్రి తన కుమారుని దేవునికిచ్చి తిరిగి పొందుకున్న తండ్రి అబ్రహాం. ఆ తర్వాత చూద్దాం, చూడండి, యోబు 1:3-4 వచనాలు చదవండి. యోబు 1:3-4 వచనాలు. యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి చూసారా, యోబు ఎంత అద్భుతమైన పని మంచి తండ్రి, ఎంత గొప్ప తండ్రి చూడండి. యోబు తన బిడ్డలందరినీ ప్రేమించాడు. తన బిడ్డలందరికీ అందరినీ సమానంగా చూశాడు. కొంతమంది తండ్రులు ఉంటారు, ఒకనొకలాగా ఇంకొకలాగా చూస్తారు. కానీ యోబు అలా కాదు, కుమారులందరినీ బిడ్డలందరినీ సమానంగా చూశాడు. అంత మాత్రం కాదు, అమ్మ ఎదురుకు వచ్చేయండి అమ్మ. కాబట్టి ప్రియులారా, అలా కూర్చోమ్మ. ఏం చెప్తున్నాను నేను? యోబు అందరినీ సమానంగా చూశాడు, పిల్లలందరినీ ఈక్వల్గా చూశాడు. అందుకే పిల్లల కొరకు అరుణోదయమున లేచి ప్రతి ఒక్కొక్కరి కొరకు ఏం చేసేవాడంట? దహన బలి అర్పించేవాడు. తన కుమారులు ఎక్కడైనా పాపం చేసి తప్పిపోతారేమో అని దహన బలి అర్పించమంటే ప్రస్తుతం మనం ఏమని చేసుకోవాలంటే ప్రార్థన చేయటం. బిడ్డల కొరకు ప్రార్థన చేసే తండ్రులు కావాలి. తండ్రిని చెప్పుకోవడం గొప్ప కాదు, బిడ్డల కొరకు ప్రార్థన చేసే తండ్రులు కావాలి. విలాపవాక్యాల్లో మనం చూస్తాం 2:18-19 రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలని చదవండి. విలాపవాక్యాలు 2:18 నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని. ఏం కుమ్మరించాలంట? మీ హృదయమును కుమ్మరించుము. చదువు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు. చూసారా, ఇదేంటి? రేయి మొదటి జాము అంటే 6-9 మధ్యలో సాయంకాలం. అరుణోదయం అంటే ఎప్పుడు చెప్పండి? తెల్లవారేటప్పుడు. సాయంకాలమున ఉదయకాలమున పసిపిల్లల కొరకు ప్రార్థన చేయాలి, బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రియులారు, యోబు తన కుమారుల నిమిత్తము ప్రార్థన చేశాడని మనం చూస్తాం. బలులు అర్పించాడు. చాలాసార్లు మనం ఆ పని మనం చేయలేము, ప్రార్థన చేయం, ఏమైనా చేస్తాం. సాయంకాలం పొట్లాలు తెమ్మంటే తెస్తాం, ఫ్రూట్స్ తెమ్మంటే తెస్తాం,
ఇంకేమైనా చేస్తాం, కానీ మోకరించి కాసేపు పిల్లల కొరకు ప్రార్థన చేయమంటే చేయలేం. ప్రార్థన ఏంటో భారంగా భావిస్తాం మనం. ప్రార్థనను ప్రాణంగా భావించాలని మన అయ్యగారు చెప్పారు. కానీ మనం ఎలా భావిస్తాం? ప్రార్థన భారం. తల్లులు కూడా చేయాలి ప్రార్థన. తల్లులు, తండ్రులు మీ బిడ్డల కొరకు భారము కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, రేయి మొదటి జామున ప్రార్థన చేయాలి, అరుణోదయమున ప్రార్థన చేయాలి, నీళ్లు కుమ్మరించినట్లుగా వారి కొరకు కుమ్మరించి ప్రార్థన చేయాలి అని ఎంతో స్పష్టంగా దేవుని వాక్యంలో మనం వింటున్నాం. ప్రియులరా, ప్రార్థన చేద్దామా? ముగింపులోకి వచ్చేస్తున్న టైం అయింది. బైబిల్ ఇంకొక తండ్రి ఉన్నాడు, లూకాసువార్తలో చూస్తాం. ఆ తండ్రి 15వ అధ్యాయంలో ఎవరండి? తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి. ఆ తండ్రి తన కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తన కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. భారము కలిగి, ఆశ కలిగి. ఆ కుమారుడు తప్పిపోయిన సందర్భంలో, అయ్యో నా కుమారుడు తప్పిపోయాడే, నన్ను కాదని వెళ్ళిపోయాడే, అయ్యో అని ఆ తండ్రి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రులారా, ఒకవేళ మీ బిడ్డలు తప్పిపోయి ఉంటే, మార్గము తప్పి ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, లోకములో ఉంటే, పాపములో ఉంటే, అపవిత్రతలో ఉంటే, పిల్లల కొరకు భారము కలిగి ప్రార్థన చేయాలి. నేను ఆలోచన చేసినప్పుడు తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ఎంత మంచి తండ్రి అంటే, కొడుకు నాకు ఆస్తి కావాలన్నాడు, ఇచ్చేసాడు. వెళ్ళిపోతానన్నాడు, సరే ఇంకేమంటాడు, ఏమనలేదు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫాదర్, ఎ బెనవలెంట్ ఫాదర్, ఏ ఫాదర్ హూ లవ్డ్ హిస్ సన్ సో మచ్. కుమార్ని చాలా ప్రేమించిన తండ్రి, చాలా ప్రేమ. ఒక్కొక్కసారి అలాంటి ప్రేమే ఏమవుతుంది, మనం మన పిల్లల్ని చాలా ప్రేమిస్తాం, మంచిదే. ఆ ప్రేమ ఏమవుతుందంటే వాళ్ళలో క్రమాన్ని పోగొట్టేస్తుంది, క్రమంగా లేకుండా చేస్తుంది పిల్లల్ని. పిల్లల్ని చాలా ప్రేమించవచ్చు, కానీ వాళ్ళు శిక్షించే సమయం వచ్చేసరికి ఏం చేయాలి? బైబిల్లో ఒక మాట ఉంది, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అని ఉంది. బెత్తం వాడాలి. కుమారునికే కాదు, కుమార్తెకు కూడా. ఎవరికే? కుమార్తెకు కూడా విరోధే. బెత్తం వాడకపోతే విరోధి. ఇప్పుడు దేవుని మీటింగ్ జరుగుతుంది. మీటింగ్లో తల్లిదండ్రులైన వారి బాధ్యత ఏంటి? పిల్లల్ని క్రమంగా పెట్టడం, చాలా క్రమంగా. అది ఎప్పటి నుంచి నేర్పించాలి? ఎప్పటి నుంచి నేర్పించాలి? వాళ్ళు అన్నారంటే మనం వాళ్ళతో రాజీ పడిపోతాం. రాజీ పడిపోయాం. మనం రాజీ పడిపోవటం వల్లే పిల్లలు నెత్తెక్కి కూర్చుంటారు, మాట వినరు. అవసరమైతే చుర్రం అనిపించాలి వాళ్ళకి. బెత్తం వాడమన్నాడు. బెత్తము వాడని వాడు పిల్లలకి ఏంటంట? విరోధి. కొట్టమన్నాడు, అయితే వాడు చావవలనని కోరొద్దని. కొట్టాలి అవసరమైతే. మనం ఎలా కొడతామండి? ఇదిగో వీటికి బుద్ధి చెప్తాం. వీటికి ఇలా కాదు, బెత్తం అన్నాడు. ప్రేమ అధికమైపోకూడదండి. నేను తప్పిపోయిన కుమారుని గురించి నేను చాలా స్టడీ చేశాను. నేను తప్పిపోయిన కుమారుని మీద 8 ప్రసంగాలు రాశాను. 8 ప్రసంగాలు. నేను ప్రసంగ శాస్త్రాన్ని అధ్యయనం చేశాను, బైబిల్ కాలేజీలో టీచ్ చేశాను. కాబట్టి ప్రతి సబ్జెక్టు అనేక కోణాల్లో చూస్తాను. నేను 8 ప్రసంగాలు రాసుకున్నాను. నేను చాలా చోట్ల బోధిస్తాను. మొన్న కూడా మెడ్రాస్ వెళ్ళినప్పుడు, పోయిన ఫిబ్రవరిలో మెడ్రాసులో ఒక ప్రసంగం తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాను. గుర్తుందా నీకు? ఇశ్రాయేలు తప్పిపోయిన కుమారుని గురించి చెప్పాను. అయితే తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ప్రేమ ఏమైందో తెలుసండి? తప్పిపోయిన కుమారుడు తప్పుదో పట్టడానికి హేతువైంది. అంతగా ప్రేమించి ఉంటాడు. ప్రేమించొద్దని ఎవరు చెప్పరు.
పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? తల్లిదండ్రులు బాధ్యతగా చూచి వాళ్ళ ప్రేమను పంచకపోతే ఇంకెవరు ఉంటారు? ప్రేమించాలి, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఒక స్థాయి వరకే ప్రేమ, తర్వాత శిక్ష. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంట? జ్ఞానము గలవాడగును. సామెతలు 13వ అధ్యాయం 13:1 చదవండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. చూసారా? ఎవరంట వాడు? అపహాసకుడు. గద్దింపు అన్నాడు, ముందేమన్నాడు? శిక్ష అన్నాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపు దగ్గరే లోపడ్డంట. అంటే పిల్లలు ముందు గద్దించాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలండి? శిక్షించాలి. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదా, సామ భేద దాన దండోపాయాలు. సామ్యంగా చెప్పాలి, నీకు నాకు పచ్చి అనాలి, భేదం చూపించాలి. ఆ తర్వాత దాని ఒరే నీకు పప్పలు కొంటాను రా, ఏదో కొంటాను అనాలి. అంత కూడా వినకపోతే అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? కోపం వస్తే కొట్టేస్తాం, ప్రేమిస్తే తన్నులంత ప్రేమ చూపించేస్తాం, మధ్యస్థంగా ఏం చెయ్యం. ఒక ఆయన అన్నాడు, పేరెంటింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్ అన్నాడు. తల్లిదండ్రులుగా తమ బాధ్యతను నెరవేర్చడం అనేది ఒక కళ అంట, ఒక కళ. కాబట్టి తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మీ బిడ్డల కొరకు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు ఆలోచన చేయండి. నోవహు వలె వారిని రక్షించుకోవాలి, అబ్రహాము వలె వారిని దేవునికి సమర్పించాలి, యోబు వలె వారి కొరకు ప్రార్థన చేయాలి, తప్పిపోయిన కుమారుని తండ్రి వలె వారి కొరకు వారిని ప్రేమించాలి, వారి కొరకు ఎదురు చూడాలి, వారి రక్షణ కొరకు చేర్చుకోవాలి వారిని. వాళ్ళు తప్పు చేసి దూరం అయిపోయి దేవునికి దూరం అయిపోయినా మన ప్రేమ వాళ్ళని తిరిగి వారిని ఏం చేయాలి? రక్షించుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఇలాగ మనం మన బిడ్డల కొరకు ఒక ప్రత్యేకమైన భారం కలిగి ఆసక్తి కలిగిన వారమై మన బిడ్డలు దేవుని కొరకు పెంచుదామా? అలాగూ పెంచడానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మనల్ని బహుగా ఆశీర్వదించునుగాక.